చిన్నశంకరంపేట మండలం సాలిపేట, మాడూరు, గవలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మహేందర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలును వేగవంతం చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వరుస క్రమంలో తూకం వేయాలని, నిర్వాహకులు వరుస క్రమంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాలు వస్తే దాన్ని తడవకుండా రైతులు టార్పలైన్లు కప్పి ధాన్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రైతులు ఇలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు శంకరంపేటలోని అన్ని ఐకేపీ సెంటర్లను అండ్ రైస్ మిల్స్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అండ్ అడిషనల్ కలెక్టర్ గారి సూచన మేరకు తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనకు ఈరోజు సాలిపేట వాయుపుత్ర రైస్ మిల్ అండ్ కాజాపూర్ బాలాజీ గణేష్ రైస్ మిల్, రెండు రైస్ మిల్స్ మనకు ఈరోజు అందుబాటులోకి వచ్చినాయి. సాలిపేట మిల్లోని చుట్టుపక్కల 4 గ్రామాలు దించుకోవడం జరిగింది. అండ్ శంకరపేట 6 గ్రామం కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అండ్ కాజాపూర్ గ్రామం ఒకటే ఉంది, చిన్న మిల్లు కాబట్టి అక్కడ మిల్లులు అందరూ ప్రజలు అక్కడే దించుకోవాలి, వేరే మీకు పోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, మన ఐకేఎం సెంటర్ ఇన్ఛార్జ్ అందరికీ సెంటర్లో ఉన్న వాళ్ళకి టోకన్ ఇచ్చేసి సీరియల్ క్రమంగా దించుకోవాలి, సీరియల్ పక్కన దించుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళు మేము ఉపేక్షించలేదు. ఎవరైనా ఇబ్బంది చేస్తే మాకు తెలియజేయండి, వాళ్ళు చర్య తీసుకుంటాము. కాబట్టి రైతులందరూ సహనంతో ఉండి, ఒకవేళ వర్షం వచ్చే సూచన ఉంది కాబట్టి అందరూ టాపర్లు కప్పుకొని మన కలెక్టర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రైతులందరూ కింద పైన జాగ్రత్తగా కప్పుకోండి. ఒక వారం రోజులు మొత్తం అన్ని ఖాళీ చేసే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ఎవరైనా రైతులు వెనుక ఉంటే వాళ్ళు దయచేసి టాపర్లు కప్పుకొని సంరక్షించుకోవాలి. ధాన్యం తడిసిపోతే బాధ్యత రైతులు తీసుకోలేదు. కాబట్టి దయచేసి రైతులందరూ సహకరించే